హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీజీపీఎస్సీ నుండి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. వీడియో చూసిన వారు మొదటి నుండి చివరి వరకు అయితే చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేసి చూడండి. మన ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు కాంటెంట్ నచ్చినట్టు ఇతరులు కూడా షేర్ చేయండి. ముందుగా మన టీజీపీఎస్సీ దగ్గర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద 31,50,000 మంది అంటే 31 లక్షల మంది యొక్క డాటా తన వెబ్సైట్లో నిక్షిప్తమై ఉన్నది. అంటే నిరుద్యోగులందరూ 31 లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ ఈ యొక్క టీజీపీఎస్సీ దగ్గర చేసుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఫిబ్రవరి 25 తారీఖు వరకు మీరు మీ యొక్క డాటాలోని తప్పులు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోవడానికి సవరణ టైం అయితే ఇచ్చింది. అంటే ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చింది. ఓటీఆర్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఈ ఓటీఆర్లో ఎడిట్ ఆప్షన్కి వెళ్ళండి. మీ యొక్క పర్సనల్ డాటా అంటే మీకు ఉదాహరణకి మీ పేరు తప్పు దొరికినా, మీ ఆధార్ కార్డు నెంబర్ తప్పు దొరికినా, మీ ఎస్ఎస్సి పాసింగ్ డేట్ ఏదైనా తప్పు ఇచ్చినా, లేకపోయి ఉంటే మీ పర్సనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ మధ్యలో చాలామంది పెంచుకున్నారు. అంటే కొంతమంది డిగ్రీతోనే ఈ ఓటీఆర్ చేసుకొని ఉంటారు. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ వరకు మీరు చదివినామని లాస్ట్ ఇయర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అలా పొందుపరుచుకొని ఉంటారు. ఇంకా డేస్ అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ చాలామంది వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ పెంచుకుంటారు. కాబట్టి మీరు డిగ్రీ నుండి పీజీకి చదివిన, పీజీ నుండి ఎంఫిల్ చదివిన, ఎంఫిల్ నుండి పిహెచ్డి చేసిన, ఇంకేమైనా కంప్యూటర్ టెక్నికల్ కోర్స్ ఏమైనా చేసినా అవన్నిటికి సంబంధించిన విద్యా అర్హతలు అందులో పొందుపరచుకోవచ్చు. సో అయితే మెయిన్గా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఏమంటున్నాడంటే, ఇది మనకు ఫిబ్రవరి 9వ తారీఖు వరకే ఓటీఆర్ ఎడిట్ అనేది తుది గడుపు ఉండే. సో చాలామంది చేసుకోలేదని మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ ఓటీఆర్ ఎడిట్ టైమును ఫిబ్రవరి 25వ తారీఖు వరకు ఇస్తున్నాము. తర్వాత మేము గడువును పెంచాము. ఇదే లాస్ట్ టైము. ఎవరైతే ఓటీఆర్ ఎడిట్లో వెళ్ళి మీ తప్పులు సరి చేసుకోకుండా పాత ఇన్ఫర్మేషన్ పాత డాటానే మాకు ఇచ్చినట్లయితే వచ్చే నోటిఫికేషన్లో ఆ డాటా ఆధారంగానే మేము నోటిఫికేషన్స్ ఇస్తాం. నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తాం. ఫలితాలలో ఒకవేళ మీరు సెలెక్ట్ అయిపోయి ఉంటే ఆ సెలెక్షన్ లిస్ట్ కూడా ఇదే డాటా ప్రకారం తీసుకుంటాం. పాత డాటా ప్రకారం మేము తీసుకోము. ఈ కొత్త డాటా ప్రకారమే మేము తీసుకుంటాము. కొత్త డాటా ఇప్పుడు 2026 సంవత్సరం ఇది. ఈ 2026 సంవత్సరంలో మీరు పీజీ వరకు వచ్చారు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ వ్యక్తిగత బయోడేటా వివరాలన్నిటిని ఓటీఆర్లో ఇచ్చినారనుకోండి. వన్ టైం రిజిస్ట్రేషన్లో ఇస్తే దాని ప్రకారమే నోటిఫికేషన్స్ ఏమొస్తున్నాయి. ఉదాహరణకు గ్రూప్ 1 పడింది అనుకోండి. ఆ గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ మీ సెల్కి వస్తుంది. గ్రూప్ 2 పడ్డది అనుకోండి. గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ సెల్కు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వాటిని చూసుకొని మీరు అప్లై చేసుకుంటారు. మీరు అప్లై చేసుకొని మీరు ఎగ్జామ్ రాయాలంటే ఆ రాసిన తర్వాత ఫలితాలు వచ్చినాయనే ఇన్ఫర్మేషన్ కూడా మీ సెల్కు మెసేజ్ ద్వారా వస్తుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయిపోతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కూడా మీ సెల్కి వస్తుంది. అట్లా ప్రతిదీ కూడా మీకు మొబైల్ కాంటాక్టింగ్, అదేవిధంగా జీమెయిల్కు సంబంధించిన కాంటాక్టింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీన్ని బట్టే భవిష్యత్తులో నియామకాలు జరగబోతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఎవరైనా ఓటీఆర్ అప్డేట్ అనేది చేసుకోపోయి ఉంటే, మీ ఇన్ఫర్మేషన్ పర్సనల్ డాటా అప్డేట్ చేసుకోకపోయి ఉంటే మీరు అప్కమింగ్ నోటిఫికేషన్స్కి మీరు ఎలిజిబుల్ గారు అని చెప్పేసి మొత్తం ముఖం మీద చెప్పేసిండు బుర్రా వెంకటేశం. కాబట్టి మీరు ఓటీఆర్ డీటెయిల్స్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. అది మంచి పద్ధతి. ఎందుకంటే ఎప్పుడో 2016 సంవత్సరంలో మీరు ఓటీఆర్ చేసుకొని ఉంటారు. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు టీజీపీఎస్సీలో. ఇప్పుడు ఇది 2026కి వచ్చినాం. దగ్గర 10 సంవత్సరాలకు వచ్చినాం. 10 సంవత్సరాల నుండి మీ ఫేస్ కూడా మారిపోయి ఉంటుంది. కాబట్టి మీరు కొత్త కలర్ ఫోటో పెట్టుకోండి. సిగ్నేచర్ కూడా కొంతమంది చేంజ్ చేసుకొని ఉంటారు. ఆ సిగ్నేచర్ కూడా ఎడిట్ చేసి దాంట్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మీకు ఫేస్ కూడా చేంజ్ అయి ఉంటుంది. కలర్ ఫోటో పెట్టుకోండి, సిగ్నేచర్ మార్చుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు మనము ఎస్ఎస్సి ఎప్పుడు చదివినాం, ఏ ఇయర్లో చదివినాం అని చెప్పేసి అడుగుతూ ఉండే. ఆ ఇయర్, పాసింగ్ డేటు, మన హాల్ టికెట్ నెంబరు, మన చదివిన ఇన్స్టిట్యూషన్ పేరు ఇవన్నీ ఇచ్చేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేసినారంటే, ఇప్పుడు కొత్తగా ఈ ఎడిట్ ఆప్షన్లో డైరెక్ట్ మన ఎస్ఎస్సి మెమోను మనము ఇమేజ్ రూపంలో అందులో మనము పెట్టేయచ్చు. అంటే అప్లోడ్ చేయాలన్నమాట. ఈ వెబ్సైట్లో మన ఓటీఆర్లో మనము ఎస్ఎస్సి మన యొక్క 10th క్లాస్ మెమోను అప్లోడ్ చేయాలి, ఇంటర్మీడియట్ మెమోను అప్లోడ్ చేయాలి. అదేవిధంగా
మనకు ఈ డిగ్రీ మెమోని కూడా అప్లోడ్ చేయాలి, పీజీ మెమోని అప్లోడ్ చేయాలి. మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన మెమోస్ అన్నీ కూడా మీకు ఇమేజ్ రూపంలో అలా అప్లోడ్ చేయాలి. అది కూడా 100 KBలో చేయాలి. అవన్నీ కూడా మీరు చేసుకోండి, ఎందుకంటే టైం లేదు. నేను కూడా మొన్నటి వరకు దాన్ని ఇంట్రెస్ట్ పెట్టలే, నేను మర్చిపోయినా. నా యొక్క వర్క్ బిజీలో నేను ఉండి ఈ OTR ఎడిట్ చేసుకోవాలనే విషయాన్ని మర్చిపోయినా. అలా ఈవినింగ్ పూట నేను ఆఫీస్లో కూర్చున్నప్పుడు చూసినప్పుడు నాకు నోటిఫికేషన్ వచ్చింది. అరే నేను మిస్ అయిపోతున్నా, కరెక్టే ఇది మనం చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను ఇంతకుముందే చేసుకొని నేను వీడియో చేస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్, పెద్ద లెంత్ ఏమీ లేదు. ఆన్లైన్లో ఎడిట్ చేసుకోవడం, మీకు పర్సనల్ డెస్క్టాప్ ఉన్నా ల్యాప్టాప్ ఉన్నా ఈజీగా చేసుకోవచ్చు, మొబైల్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒకటి ఏంటంటే ఎస్సీ మన వర్గీకరణ జరిగింది. మన ఎస్సీ వర్గీకరణ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అని ఉంది. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని ఉంది. అయితే గ్రూప్ బిలో, గ్రూప్ సిలో, గ్రూప్ 1లో ఏ వర్గానికి ఏ కేటగిరీకి వస్తారో మీరు ఆ కేటగిరీకి సంబంధించిన ఒక ఆప్షన్ ఒకటి ఇనబుల్ అయింది. అడిగి పోయి గ్రూప్ ఏ అని ఉంటుంది కంపల్సరీ. నేను గ్రూప్ బి, నేను ఎస్సీ మాదిగా సామాజిక వర్గంలో మాది ఎస్సీ వర్గీకరణ, నాది గ్రూప్ బి. అయితే నేను అక్కడ ఆప్షన్ పోయేసరికి అది గ్రూప్ 1 అని ఖచ్చితంగా అది ఆటోమేటిక్గా ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే గ్రూప్ బి వస్తుంది, అదేవిధంగా గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ సి వస్తుంది. అట్లా మనం ఏ దానికి సంబంధించినమో అది టిక్ చేసేసుకొని మన క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన సీరియల్ నెంబర్ ఆడ మనం టైప్ చేసిన తర్వాత తహసీల్దార్కి వెళ్ళి తీసుకున్నాం, ఆర్డీఓ తీసుకున్నాం అంటే అక్కడ ఒక కాడ టిక్ చేసుకునే సరిపోతుంది. అంతేగా టిక్ చేయడము, ఫోటోలు అప్లోడ్ చేయడం, ఇంతే తప్ప పెద్ద వర్కే లేదు. మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ సెంటర్లో పోయి 200 ఖర్చు అయితే 300 ఖర్చు అయితే భయపడకండి. మీ చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లోకి వెళ్ళి ఇక ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఫోటో ఎడిట్ యాప్స్ కూడా వచ్చినాయి. దాంట్లోకి పోయి మీ ఫోటోను ఇది మనకి 100 KBలో మార్చుకుంటే సరిపోతుంది. అంటే ఫోటో రీసైజ్ చేసుకోండి సరిపోతుంది. ఇక పెద్దగా మీరు టెన్షన్ అసలు పడకండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇది ఈరోజు ఆల్మోస్ట్ అన్ని పేపర్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరైతే చూడలేదో ఆ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ చూడండి, మీరు ఈ OTR చూసుకోండి. చాలామంది కూడా OTR ఎలా చేసుకోవాలని వీడియోస్ కూడా వెబ్సైట్లో పెట్టినారు, చాలా వెబ్సైట్లో పోయి చూసుకోండి. తెలియని వాళ్ళు ఇది మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా మీ యొక్క ప్రాథమిక ఎడ్యుకేషన్ డాటానే ఆధారంగా బేస్ చేసుకొని నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఆ నోటిఫికేషన్లో మీ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే రిజల్ట్ ఇస్తున్నప్పుడు చాలా జాప్యం అవుతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఒక 1 year 2 years కూడా పడుతుంది రిజల్ట్స్ చేయడానికి. ఈ TGPSC వాళ్ళు, APPS అంతకుముందు TSPSC ఉన్నప్పుడు కూడా 2 years 3 years టైం తీసుకుంది. అట్లా తీసుకోకుండా జస్ట్ షార్ట్ టైంలో, అంటే ఒక 6 నెలల్లోనే రిజల్ట్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. దాని కారణంగా ఇలాంటి సంస్కరణలు, రిఫార్మ్స్ పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక మెయిన్గా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, చాలామంది మిత్రులు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నాకు తెలిసి నేను చెప్పినా కదా, ఏప్రిల్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. ఫస్ట్ ఈ OTR ఎడిట్ ఆప్షన్ తర్వాత ఫస్ట్ TGPSCకి వెళ్ళి వచ్చే నోటిఫికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తుందట. నాకు తెలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తుంది. 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయట. అవన్నీ ఎగ్జిక్యూటివ్ సబ్ ఇంజనీర్ పోస్టులు వస్తున్నాయి. మరి గ్రూప్ 1 సంగతి ఏందన్న, గ్రూప్ 2 సంగతి ఏంది, గ్రూప్ 3 సంగతి ఏంది, ఇవన్నీ ఏంటి అంటే అవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తాయి. మీరు నిరాశపడకండి, మీరు కొద్దిగా చదువు కూడా మొదలు పెట్టండి, టైం వెయిట్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, రేపు నిరుద్యోగ కావాతుంది, చాలామంది వెళ్ళి దానిలో చేయాలి. పార్టిసిపేషన్ ఎందుకు చేయమంటున్నానంటే మన కోసం మనం ఫైట్ చేసుకో తప్పదు కాబట్టి. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం